ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. పశ్చిమాసియా అట్టుడికి పోతోంది ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా వార్తో. అంటే ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది, దీని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి, దీని గురించి మనం మాట్లాడదాం. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రావు కమల్ గారు లైవ్ కాలేజ్ జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. రావు గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. రావు గారు, ఈ యుద్ధ పరిస్థితి చాలా భయానకంగా ఉంది సార్. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకు పడతా ఉన్నారు. ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. డ్రోన్లతో క్షిపణులతో దాడులు చేస్తానుంది. గల్ఫ్ కంట్రీస్ అమెరికా ఎయిర్ బేసెస్ మీద కూడా దాడి చేస్తూ ఉంది. సో ఈ యుద్ధాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎలా ఉండబోతుంది? ఫస్ట్లీ క్షుణ్ణంగా చెప్పాలంటే ఇది వన్ సైడెడ్ వారే అవ్వచ్చు ఒక విధంగా. ఏమిటి? ఎందుకంటే యుఎస్ఏను ఇజ్రాయెల్ రెండు చాలా పవర్ఫుల్ నేషన్స్. యుద్ధ సామాగ్రి చూసుకుంటే, ఎయిర్ క్రాఫ్ట్ చూసుకుంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఎమినేషన్ చూసుకుంటే, వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ చూసుకుంటే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చూసుకుంటే, ఈ రెండు కలిస్తే ఇరాన్ కష్టమే. అలాగని మనం ఇరాన్ కూడా తీసేయలేం. ఎందుకంటే ఇరాన్ దగ్గర డ్రోన్స్ చాలా ఉన్నాయి, మిసైల్స్ చాలా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అల్టిమేట్లీ ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్ మీద గెలవచ్చు. కానీ ఇరాన్ కూడా ఊరికే ఏదో ఒక బాంబు వేసిన వెంటనే క్వైట్ కూర్చునే టైప్ దేశం కాదు. ఒకటి. రెండోది, వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైట్. ఎందుకంటే యాక్చువల్గా మనం చూస్తున్నాం కదా, జెనీవా కన్వెన్షన్, జెనీవాలో మీటింగ్స్ జరగబోతుంది. మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ మీటింగ్ అయింది, సెకండ్ మీటింగ్ అయింది. ఆఫ్ కోర్స్ రెండు సైడ్స్ డిఫరెంట్ వర్షన్స్ ఇచ్చినాయి. ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, అగర్చి ఆడ ఫారెన్ మినిస్టర్, ఈ డిస్కషన్స్ బాగానే సాగుతున్నాయి, కొంతవరకు ముందుకు వెళ్తున్నాం. యుఎస్ఏ మాత్రం దానికి ఒప్పుకోలేదు. కానీ నేను అనుకోవటం ఏంటంటే, ఎప్పుడైతే ఇరాన్ ఇంకా డిస్కషన్ జరుగుతుంది అనుకున్న సమయంలో చాలా సడన్ గా యుఎస్ఏను ఇజ్రాయెల్ దాడికి దిగినాయి. రైట్. అందుకే నేను అనుకోవటం ఏంటంటే, వీళ్ళందరూ ఇంతమంది సుమారు 40 మంది టాప్ లీడర్స్ అందరినీ ఇరాన్ ఒక చోట రూపుమాపగలిగారు. రైట్. కానీ ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే, ఇరాన్ మాత్రం ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు రిటాలియేట్ చేస్తున్నారు. ఇప్పుడు జెనీవాలో జరిగినటువంటి చర్చలు కేవలం నామమాత్రంగా ఎలాగో దాడి చేయాలని ఒక ప్లాన్ మైండ్ లో పెట్టుకుని చర్చలు పూర్తి కాకముందే ఈ దాడి చేశారని భావించాలా? యాక్చువల్లీ నేను అనుకోవటం అంటే అలా జరిగి ఉండదు. ఎందుకంటే యుఎస్ఏ 3 కండిషన్స్ పెట్టింది. అఫ్ కోర్స్ ఏంటంటే నయానా భయానా అంటారే, సామ దండ భేదు అన్ని రకాల ఉపయోగించి ఎలాగలాగా ఇరాన్ ని లోపరుచుకో వంచాలి, వాళ్ళ తల వంచాలనేసి. అది యుఎస్ఏ బేసికలీ ఏంటి, 3-4 కోరికలు కోరింది. ఒకటేంటి, యురేనియం రిచ్ ఉంది, దాన్ని ప్రాసెస్ చేయటం ప్లాంట్ ఉంది. రైట్. ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ మాత్రం మానేయాలి మీరు. ఎందుకంటే యురేనియం మనం చూసినప్పుడు 20% వరకు అంటేనే బేసికలీ పీస్ఫుల్ పర్పస్కి వాడతాం. ఎక్కడన్నా ఫ్యాక్టరీలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇలాంటి వాటికి వాడుతుంటాం. ఎప్పుడైతే 20% కన్నా ఎక్కువ ఉందో దాంతో మనం వెపన్స్ చేయొచ్చు, అమ్యునిషన్ చేయొచ్చు. కనుక యుఎస్ఏ ఫస్ట్ కోరిక ఏమంది, మీరు ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఉంది, దాన్ని మూసేయాలి. ఒకళ్ళు ఏమైనా చేసినా సరే 20% కన్నా ఎక్కువ తయారు చేయకూడదు. రెండోది, ఉన్న ఎన్రిచ్మెంట్ ఆల్రెడీ ఎన్రిచ్ అయిన యురేనియం కూడాను మాకు స్వాధీనపరచాలి. స్వాధీనపరచడం అంటే మా ఇన్స్పెక్షన్స్ ఉండాలి. ఇంకోటి ఏమని కోరారు, ఆయత్-అలీ ఖమ్నేని, అతన్ని మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి మాకు ఫేవరబుల్ గా ఉన్నట్టు లేదు, యాంటీ యుఎస్, అతన్ని దించేయాలని. రైట్. సో నేను అనుకోవడం యుఎస్ ఏంటంటే ఈ 3 కోరికలతో బయలుదేరింది. 3 కోరికలు ఒకవేళ ఒప్పుకొని ఉంటే యుద్ధం వరకు వచ్చేది కాదు. కానీ ఇందులో నేను అనుకోవడం అంటే కీలకమైన పాత్ర ఇచ్చింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఎప్పుడు ఇరాన్ మీద మొదటి నుంచి ఇరాన్కి అగేన్స్ట్ గానే ఉంది. రెండోది మనం ఆలోచించాలి, మిడిల్ ఈస్ట్ లో అబ్రహాం అకార్డ్స్ అయిన తర్వాత ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది ఏంటి, ఆ చుట్టుపక్కల దేశాల్లోకి మిడిల్ ఈస్ట్ లో ఆధిపత్యానికి ఎవరికి ఇద్దామని సౌదీ అరేబియాని అందరికన్నా పవర్ఫుల్ ముస్లిం నేషన్ కింద ఆ చుట్టుపక్కల వాళ్ళని పైకి తీసుకురావాలని ట్రై చేస్తుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఎప్పుడైనా భయం అందుతుంది ఇరాన్ మీద. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ తయారు చేసే స్తోమత ఉంది, ఫ్యాక్టరీ ఉంది, టెక్నాలజీ ఉంది,
ఆల్రెడీ తయారు చేస్తున్నారన్న ఒక ఇంప్రెషన్ ఉండిపోయింది. కనుక ఇజ్రాయెల్ మొదటి నుంచి మీరు అన్నట్టుగా పార్షియల్లీ మీతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇజ్రాయెల్ మొదటి నుంచి ప్లాన్ వేసుకుంది ఎలాగైనా కొట్టాలని. కానీ నేను అనుకోవటం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ ప్లాన్ తో రాలేదు, కానీ తయారై వచ్చింది. ఒకవేళ ఆడు ఒప్పుకోకపోతే ఎంత స్పీడ్ గా మనం చేయగలిగితే ఆయన వంచగలిగితే అంత మంచిది అన్నట్టుగా. కాకపోతే ఆ 3 కారణాలు ఒప్పుకుని ఉంటే, ఏ అయితే 3 ఆంక్షలు విధించారో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది ఒప్పుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని నేను. కానీ సార్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైనా ఒక టార్గెట్ అనుకుంటే, ఏదైనా ఒకటి సంకల్పించుకుంటే 100% చేసేస్తుందా సార్? ఇప్పుడు ఏ దేశం మీదకి వెళ్ళినా వాళ్ళ పని కథమేనా? ఎందుకంటే మన వెనిజులా అధ్యక్షుడు మదురోని ఏ విధంగా కిడ్నాప్ చేశారో, సతీ సమేతంగా ఎట్లా తీసుకుపోయారో మనం చూసాం. ఇప్పుడు డైరెక్ట్ గా ఖమేనీని కూడా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైందంటేనండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కోర్స్ ఫస్ట్లీ ఏంటంటే చేస్తున్న పని మాత్రం మనం హర్షించదగ్గది కాదు, అది ఖచ్చితంగా తప్పు పని. ఇష్టం వచ్చిన చోట వెళ్ళి వెనిజులా ప్రెసిడెంట్ ని తీసేయటం, ఇష్టం వచ్చిన కింగ్డమ్స్ నుంచి గవర్నమెంట్స్ మార్పించేయటం, రైట్. కానీ యునైటెడ్ స్టేట్స్ సంగతి మనకు ముందు తెలిసింది. ఇంతవరకు ట్రంప్ గారు రాకముందు బేసికలీ ఒపీనియన్ ఏముండేది, ఒక మోరల్ కీపర్ గా ప్రపంచానికి ఒక మోరల్స్ సరిగా ఉంచాలి, డెమోక్రసీ మంచిగా ఉంచాలి అన్న దీంట్లో మొదలుపెట్టిన అమెరికా కొన్ని నైతిక విలువల్లో కొంతవరకు దిగజారుతుంది, ఇందులో సందేహం లేదు, రైట్. కనుక ఓవరాల్ మనం యుఎస్ఏ పొజిషన్. కానీ ఈ తరుణం ఎందుకు చూశారు, ప్రస్తుతం వాళ్ళు ఏంటంటే ఈ టైంలో ఆఫ్ కోర్స్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యుఎస్ఏ కాకుండా మిగిలిన ప్రపంచ దేశాలు కూడాను, యూరోపియన్ కంట్రీస్ అవ్వండి, మన దేశం అనుకోండి, ఓవరాల్ టెర్రరిజం చూస్తే అందుకే ఇప్పుడు ఇమీడియట్గా ఇరాన్ మీద దాడి దిగజారకు కూడా అంత ఎక్కువ కమెంట్స్ రాలేదు. ఎందుకని రాలేదు, ఇరాన్ ని మొదటి నుంచి ఏంటి హజ్బుల్లా అవనివ్వండి, హమస్ అవనివ్వండి, హౌతీ అవనివ్వండి, ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రోత్సాహం ఇస్తుంది. కనుక జడ్ అంటారే రూట్ కాజ్ ఎవరున్నారో ఈ టెర్రరిజానికి, వాళ్ళని కూడా ఒక దెబ్బ తీస్తే ప్రపంచంలో టెర్రరిజం ఆగిపోద్ది, తగ్గిపోద్ది. అంటే కత్తి పట్టినాడు కత్తితోనే, గన్ను పట్టుకున్నాడు గన్నుతోనే ఆఖరికి పోతాడు అన్నట్టుగా అట్లా ఉందంటారా పరిస్థితి ఇరాన్? కరెక్ట్, మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్ గా అన్నారు అందరూ. రైట్. ఎందుకంటే ఇరాన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ హమస్ దెబ్బలాట్లో వాళ్ళని హమస్ కి ప్రోత్సహించింది, హిజ్బుల్లాకి ఇది ఇచ్చింది, హౌదీస్ షిప్స్ మీద అటాక్ చేస్తానికి ఇది ఇచ్చింది. కానీ ఇరాన్ ప్రస్తుతం ఏంటంటే ఎకానమీ ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ స్టేట్. కాకపోతే ఈ వార్ గురించి అంటున్నారు కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ ద వార్. ఇప్పుడు జరుగుతుంది దాని. నేను అనుకోవటం ఏంటంటే ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించుంటారు ఇరాన్. ఒకవేళ మనం ఒప్పుకోకపోతే మనం కొడతానికి ప్రయత్నిస్తాడు. కనుక ఆల్రెడీ నేను అనుకోవటం అంటే ఇంతమంది టాప్ లీడర్షిప్ చనిపోయినా సరే వాళ్ళు తిరిగి కొట్టగలిగే కారణాలు ఏంటంటే ఆల్రెడీ టార్గెట్స్ ప్రతి దేశాలు, చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలు ఏ అయితే వాళ్ళకి అమెరికాకి సహకరిస్తున్నాయో వాళ్ళ మీద దెబ్బతీయాలి ఒకటి. దానికి తగ్గట్టుగా మిసైల్ బ్రాంచెస్, రకరకాల డివిజన్స్, బ్రిగేడ్స్, యూనిట్స్ వేరే వేరే ప్లేసుల్లో పెట్టి వాళ్ళ యాక్చువల్ టార్గెట్స్, ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఎవడి ఏమి కొట్టాలి, ఒకవేళ కమ్యూనికేషన్ లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా, స్టాట్ కమ్యూనికేషన్స్ మీరు కట్ చేసినా సరే మీ అంతటి మీరు కొట్టగలగాలి అన్న ఆర్డర్స్ ఆల్రెడీ ఇచ్చేసి యూనిట్స్ ఉంచేసి ఉంటారు నా యొక్క అనాలిసిస్. అందుకనే ఇప్పుడు యుఎస్ఏ వచ్చి కొట్టినా సరే ఇరాన్ తిరిగి కొట్టగలుగుతుంది. ఎక్కడ కొడుతుంది, దుబాయ్ మీద కొట్టింది, కువైట్ లో కొడుతుంది, ఖతార్ లో కొంత కొట్టింది, బహ్రెయిన్ మీద కొట్టింది. ఎందుకంటే ఏ దేశాలైతే యుఎస్ఏకి కొంత స్థావరాలు ఇచ్చినాయో లేదా యుఎస్ఏ అని ప్రోత్సహించారు, ఇండైరెక్ట్లీ నేను అనుకోవటం ఏంటంటే ఇరాన్ ఈ దేశాల మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళి యుఎస్ఏలో ఎంత త్వరగా యుద్ధం ఆపగలిగితే, అంతేగాని వాళ్ళంతటా వాళ్ళు మనసులో ఉండొచ్చు వెంటనే ఎంత త్వరగా తిరిగి డిస్కషన్ పెట్టడం అంత మంచిది. ఎందుకంటే ఎవరు వాళ్ళ దేశాన్ని వినాశాన్ని కోరుకుంటారు, ఏ దేశమైనా సరే కంప్లీట్. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఇరాక్ చూసాం మనం, కువైట్ చూసాం, ఎక్కడెక్కడ యుద్ధాలు జరిగినాయో ఆ దేశాలు రేపు ఒక 2-3 డికేట్స్, ఒక 20 సంవత్సరాలు వెనకబడిపోతాయి, ఎకానమీ అంతా క్రంబుల్ అయిపోతుంది. కనుక నేను అనుకోండి ఇరాన్ అలాంటిది ఏమి చెయ్యాలని అనుకోదు. కాకపోతే కొన్నాళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్ గా దెబ్బలాడతారు. వాళ్ళ దగ్గర మిసైల్స్ కానీ డ్రోన్స్, ఎందుకంటే డ్రోన్స్ దగ్గర మంచి టెక్నాలజీ ఉంది, షహీద్
డ్రోన్స్ అనేసి రష్యాకు కూడా ఇచ్చారు వాళ్ళు. రష్యా యుక్రెయిన్ వార్లో రష్యాకు కూడా డ్రోన్స్ సరఫరా చేసిన వాళ్ళు, రైట్? సో నేను అనుకోవటం అంటే అది కాక ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ క్రూషియల్ షిప్పింగ్ అందరికి, చాలా నేరో కారిడార్, 24 మైళ్ళు 30 మైళ్ళు 30 కిలోమీటర్ 33 33 కిలోమీటర్ అంట సార్, నేరో చాలా ఇస్తుంది, తక్కువ. చాలా తక్కువ అది. ఎందుకంటే అది అది వాళ్ళ పోర్ట్ దగ్గర నుంచి వెళ్తుంది. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు చబాహర్ పోర్ట్ ఉంది, చబాహర్ పోర్ట్ మనం కడుతున్నాం. మనం ఆల్రెడీ సుమారు 120 మిలియన్ ఇంతకు ముందు మనం అగ్రిమెంట్ ప్రకారం సుమారు ఒక 120 మిలియన్స్ ఆల్రెడీ ఇచ్చున్నాం. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయింది అక్కడ చబాహర్ పోర్ట్. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇస్ ఇంపార్టెంట్. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్లీ మళ్ళీ ఏంటి, ప్రపంచం అంతటి మీద ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి అక్కడి నుంచి అనలిస్ట్ చెప్పినట్టుగా టోటల్ ఆయిల్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ సుమారు 70% 80% చైనాకి, ఇండియాకి, జపాన్కి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ప్రపంచంలో ఓవరాల్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతాయి. దాంతో మిగిలిన వాళ్ళు కూడాను త్వరగా మీరు ఏదో ఒకటి త్వరగా తేల్చాలి. ఈ ట్రంప్ గారు నేను అనుకోవటం ఏంటంటే దే విల్ ట్రై అండ్ ఫినిష్ ఇట్ ఫాస్ట్. ట్రంప్ కూడా తెలుసు ప్రెషర్ వస్తుంది, ఇప్పుడు ప్రతి దేశం ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొస్తుంది. కనుక ట్రంప్ కూడాను మేము అనుకోవటం ఒక 10 రోజులు అట్లీస్ట్ మినిమం ఎంత కొట్టగలిగితే అంత కొట్టగలిగితే, ఎంత నాశనం చేయగలిగితే అంత నాశనం చేయాలి. ఆల్రెడీ మెయిన్ 40 యాక్చువల్లీ ద బిగ్గెస్ట్ లాస్ ప్రస్తుతం మనం ఆలోచిస్తే ఇరాన్కి 40 మంది టాప్ లీడర్స్, ఖమ్నేనీ పోయాడు, దాని తర్వాత డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళిపోయాడు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పోయాడు, నెంబర్ 2 మ్యాన్ ఇన్ ద ఆర్మీలో వెళ్ళిపోయాడు. సో వీళ్ళందరినీ కలిసి ఒకే విధంగా ఒకే టైంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కరెక్ట్ గా గ్యాదర్ చేయబట్టి టైంలీ వీళ్ళందరూ ఎక్కడైతే కాన్ఫరెన్స్ ఉన్నారో కరెక్ట్ గా కానీ కొట్టారు. ఇంతమంది పెద్ద లీడర్స్ వెళ్ళిపోయారు కాబట్టి ఐఆర్జీసీ కూడా చాలా సీరియస్ గా శపథం చేసిన పరిస్థితి. ఇజ్రాయెల్ వదిలిపెట్టను, ట్రంప్ వదిలిపెట్టం, దాడులు ఇంకా తీవ్రం చేస్తాం, ఇష్టారీతను కొడతాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇంకా 4-5 వారాల్లో క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందా? ఇంకా ఎక్కువ కాలం ఇప్పుడు రష్యా యుక్రెయిన్ జరిగే పరిస్థితి ఉందంటారా? దీనికి ఒక విధంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అంటే రష్యా యుక్రెయిన్ వరకు వెళ్ళగలదని నేను అనుకోను, నా ఒపీనియన్ ప్రస్తుతానికి. ఎందుకంటే ఓన్లీ టైం విల్ టెల్, ఇమీడియట్ గా మనం చెప్పలేం. కానీ ఏంటంటే 2 కారణాలు ఆలోచించాలి. ఒకటేమో శోకంలో ఉన్న వాళ్ళు 40-40 డేస్ వాళ్ళకి పీరియడ్ ఉంటుంది, రైట్, ఈ సారోలో ఉంటానికి. రెండోది ఏంటి, వాళ్ళ మోస్ట్ ఫేవరెట్ లీడర్ ఆఫ్టర్ ఆల్ 37-38 సంవత్సరాలు రూల్ చేశారు స్పిరిచువల్ లీడర్ గా ఖొమేనీ చనిపోయిన తర్వాత. ఖొమేనీ కన్నా యాక్చువల్ గా ఈ ఖొమేనీ లాంగెస్ట్ స్పిరిచువల్ లీడర్, రైట్. కనుక ప్రస్తుతం ఏంటంటే దేశంలో చాలా ఆగ్రహం ఉంది. ఈ టైంలో వెంటనే యుద్ధం ఆపేద్దాం, నెగోషియేషన్స్ వెళ్ళిపోదాం అనే వెంటనే మాత్రం ఏ లీడర్ అని అంటే ప్రజలు కూడా దాన్ని హర్షించరు, ఒప్పుకోరు. కనుక నేను అనుకోవటం ఓవరాల్ సైక్ ఆఫ్ ద కంట్రీ ఎలా ఉందంటే ఇమీడియట్ గా కొంతవరకు తిరిగి దెబ్బలాడాలి, దెబ్బకి దెబ్బ తీయాలి, ఆ టెంపర్మెంట్ ఉంటుంది. బట్ ఎస్, ఆ టెంపర్మెంట్ తగ్గుతానికి అండర్ గ్రౌండ్ లో అత్యాధునికమైనటువంటి డ్రోన్లు ఉన్నాయి, కొన్ని మిసైల్స్ ఉన్నాయి, అవి ఇంకా బయట పెట్టలేదు. అవి బయట పెడితే కనుక అమెరికా ఇజ్రాయెల్ కొంత భయపడే పరిస్థితి, ఇలా చర్చ బయటకు వస్తుంది సార్. నమ్మచ్చా ఇది? భయపడతాం కష్టం నేను అనుకోవటం. ఎందుకంటే యుఎస్ఏ ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ ఎయిర్ డిఫెన్స్ అంతా తయారు చేసుకుని వచ్చింది. తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అవ్వనివ్వండి, మిలిటరీ బేస్ అవ్వనండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రకరకాల ప్లేస్ లో కొడుతున్నాడు అనేసి. కొట్టినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆర్ వెరీ గుడ్. సుమారు 90% ఆఫ్ ద మిసైల్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, వాళ్ళని మధ్యలోనే షూట్ చేయగలుగుతున్నారు. ఒక 5 or 10% మాత్రమే చుట్టుపక్కల పడగలుగుతున్నాయి. ఏవైతే క్రిటికల్ టార్గెట్స్ ఉన్నాయో, అందుకే ఏం చేస్తున్నాడు, చాలా తెలివిగా చేస్తున్నాడు ఇరాన్. దుబాయ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల అంత ఎయిర్ డిఫెన్స్ ఉన్నా సరే అంత విపరీతమైన ఎయిర్ డిఫెన్స్ ఉండదు. ఎక్కడ సిమిలర్లీ వెళ్ళి కొట్టాడు, ఎక్కడ కొట్టాడు, సిఐఏ హెడ్ క్వార్టర్ కొట్టాడు. ఎందుకంటే సిఐఏ హెడ్ క్వార్టర్ యాక్చువల్లీ దుబాయ్లో సిఐఏ హెడ్ క్వార్టర్ నుంచే. తర్వాత ఇప్పుడు తెలిసింది మనకేంటి, యాక్చువల్ వార్ ప్లానింగ్ ఖొమేనీని ఎక్కడి నుంచి తీసేయాలి, ఖొమేనీ యొక్క మూవ్మెంట్స్, మైన్యూట్ మూవ్మెంట్స్, ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాడు, ఎక్కడున్నాడు అన్న డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారు. కనుక సాఫ్ట్ టార్గెట్స్ కొన్ని ఉన్నాయి, ఏ అయితే ఎకానమీ దెబ్బతీస్తాయో. ఎందుకంటే ఈ చుట్టుపక్కల దేశాలు దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వార్. ఓకే సార్.
సో చూద్దాం సార్, ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. సో మళ్ళీ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం.